ఇప్పుడు అవి పట్టాక పంగా చేద్దాం అనుకుంటున్నాను. ఎంత పిల్ల వేయాలన్నా? పంగాకు వచ్చి ఎకరానికి 10,000 వేసుకోవచ్చండి. అంటే మనం ఒక 30 పిల్ల వేసుకుని సరిపోద్ది అంటారా? తక్కువలో మేపొచ్చు అంటారా? ఎన్ని ఎకరాలు అది? 5 ఎకరాలన్నా. 50,000 వేసుకోవచ్చండి. ఖర్చు ఎంత అయిద్దన్నా? ఖర్చు కొంచెం భారీగానే అవుతుంది మరి. దాంట్లో రూప్ చెందు కలపొచ్చన్నా? పంగాసు రూప్ చంద్ కలిపేసుకోవచ్చు. ఎంత వేయాలన్నా రూప్ చెందు? రూప్ చంద్ 3,000 వేసుకోండి. పంగాసు 7,000 వేసుకోండి. తెల్లచేప చేసుకోవచ్చా? దాంట్లో వేసుకోవచ్చు, తెల్లచేప కూడా వేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న చెరువులోనన్నా ఈ బంగారు తెగ ఎక్కువైపోయి ఈ పిల్లలు పెట్టేసేస్తుందన్నా. బంగారు దగ్గర వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. వాటర్ అంటే మోటార్లు ఆడుతున్నాయి రోజు. వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చేపలు ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. అవి పట్టాక ఆ మిగిలిన చేపలతో పాటు ఇవి కూడా వేస్తే సరిపోద్దేమో అనుకుంటున్నాను. సరిపోతుందా? సరిపోతే భారం అంటే సుమారు ఎంత అవుతుంది అన్న? ఇప్పుడు 50,000 పిల్ల కన్నా దానికి పిల్ల వచ్చేసరికి ఇప్పుడు 3.5 నుంచి 4 రూపాయలు పడుతుందండి. పిల్ల 4 రూపాయలు ఖర్చు అవుతాయి ఎట్లాగన్నా. దాన్ని బట్టి లెక్కేసుకోండి పిల్ల మనకి ఎంత పిల్ల కావాలి అనేది. ఎకరానికి వచ్చేసరికి నేను ఆల్రెడీ పంగాగా చేసేది 10,000 నుంచి 15,000 వరకు నెంబర్ వేసుకోవచ్చు ఎకరానికి వచ్చి. ఒక ఎకరానికి వచ్చి అంటే మనకు కొంచెం ఫ్రీగా కావాలంటే 10,000 సరిపోతుంది కదా. మనం తగ్గించుకోవచ్చు అండి. నేను అదే చెప్తున్నా, 10,000 నుంచి 15,000 దాకా వేసుకోవచ్చు. నేను 15,000 వేసాను. నా 2 ఎకరాల ట్యాంక్కి నేను 30,000 నెంబర్ వేసానండి. మొన్న 10 టన్నులు పెట్టాను. రేపు మళ్ళీ వచ్చే నెల 5వ తారీఖు ఇంకో 10 టన్నులు పెడతాను. ఎప్పటికప్పుడు దాన్ని మిడిల్ లాక్కుంటూ ఉండాలి. ఎప్పుడు అంటే ఎన్ని నెలల కన్నా? ఇప్పుడు నేను వేసిన 8 నెలలు పడతాయి ఖచ్చితంగా. 8 నెలల తర్వాత మిడిల్ లాక్కోవాలా? కేజీలు అయిపోగానే మిడిల్ లాక్కోవాలి. కొన్ని చేపలు ముందు వచ్చేస్తాయి, హుషారుగా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి, మేత కొట్టుకున్నాయి, తినేసి మనం బండి పెట్టుకున్నప్పుడల్లా ఒక 10 టన్నులు లాగేసుకున్నాం అనుకోండి, చెరువు ఖాళీ అయిపోతూ ఉంటుంది. పెద్ద చెరువు అయితే 20 టన్నుల దాకా పట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను నీళ్ళ మీద తెల్ల చేపలు అయితే కొంతవరకు వచ్చింది అన్న, పూర్తిగా రాదు కదా. అయితే మీరు నీళ్ళ మీద తెల్ల చేప లాగేసేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు లాగేసేయండి. లాగేసి ఈ పోసి అయితే అవి ఉన్నాయి కదా, వీటితో పాటు పెరిగితేగా. వీటితో పాటు అవి పెరిగిపోతాయి. డిఓ కంప్లైంట్లు ఏమైనా వస్తాయన్నా? పంగాసి డిఓ కంప్లైంటే లేదు. తెల్ల చేప ఉంది కదా, తెల్ల చేప ఏం రాదు, అసలు ఏం రాదు. నాది ఆల్రెడీ పంగాసు తెల్ల చేప ఉంది అన్నా. హలో, నా దాంట్లో ఆల్రెడీ పంగాసులో తెల్ల చేప ఉంది. ఇప్పుడు 2 ఎకరాల ట్యాంక్ ఉన్నది. పంగాసులో తెల్ల చేప మిక్స్ చేసి ఉంది. డిఓ కంప్లైంట్ కానీ అది కానీ ఇది కానీ రాదు. రెడ్డిష్ కూడా రాదు తెల్ల చేప ఉంటే. పంగాసు రూప్ చెరుగు ముందు కూడా కొట్టవసరలా, ఇలాంటి మందులు కొట్టవసరలా. ఎప్పుడన్నా డిఓ పడే అవకాశం ఉంటుందా? మామూలుగా 0%. 0%. అసలు డిఓ సమస్య లేదు. రూప్ చంద్ వేస్తే డిఓ పడతాయి. రూప్ చంద్ వేస్తే డిఓ పడతాయి. ఖచ్చితంగా డిఓ పడతాయి. రూప్ చంద్కి ఆక్సిజన్ సరిపోదు. మనం రూప్ చంద్ వేసుకుంటే ఫ్యాన్ సెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేజీలు దాటిన తర్వాత దానికి ఆక్సిజన్ సరిపోదు దానికి. అదే పంగాకి అయితే డిఓ కంప్లైంట్ రాదు, ఏమి రాదు. అంటే ఒక 2,000 కలపచ్చు అన్న, దీంట్లో కలిపిన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంట? తక్కువ వేసుకుంటే ఇబ్బంది ఉండదండి. రూప్ చంద్ అది సగం ఈ సగం ఉంటే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఎకరానికి 2,000 చొప్పున వేసుకున్నాం అనుకోండి రూప్ చంద్, అసలు ఇబ్బంది ఉండదు. డిఓ కంప్లైంట్ రాదు. ఎకరానికి 2,000 వేస్తే సరిపోతుంది. కాకపోతే నైట్ కూడా చూసుకోవాలి అన్న. మొత్తం అంటే ఒక 10,000 వేయచ్చా మొత్తం మీద 5 ఎకరాల మీద రూప్ చంద్? 5 ఎకరాల మీద 5 రోజులు 10,000 వేసుకోవచ్చండి. అవి 10,000 వేసి 50,000 వేయాలా? ఈ 50,000 వేయకండి, అప్పుడు తగ్గించండి. 45,000 దాకా వేసుకోండి. 40 నుంచి 45,000 దాకా వేయండి. ఓకేనండి. అప్పుడు అవి 10,000 40,000 సరిపోతాయి. అప్పుడు మీకు తక్కువలో కాబట్టి పని అయిపోతే మీకు త్వరగా సైజ్ వచ్చేస్తుంది.
మీకు త్వరగా సైజ్ వచ్చేయడం జరుగుద్ది. మీరు వెంటనే లాక్కోవచ్చు. మళ్ళీ మిడిల్ లాక్కోవచ్చు. ఉమ్, రూప్ చెందు మొత్తం పట్టన్లు కలిపి ఒకేసారి బండించుకోవచ్చు ఒక బండి. ఉమ్, పంగాస్ మిడిల్ లాగేసేయండి. మిడిల్ లాగేటప్పుడు రూప్ చెందు పట్టం అసలు. ఉమ్, పంగాస్ మిడిల్ లాక్కుంటా ఉంటే ఒకసారి పట్టన్లు అలా లాగేస్తే ఉమ్, మనకి మీకు ఒకసారి పట్టనులేండి. ఒకేసారి 15 నెలలు వచ్చేద్ది. ఉమ్. 15 నెలలు ఒక రాజే ఉండుకో, మళ్ళీ నెలకు ఇంకో 15 నెలలు వచ్చేద్ది. అలా ఇప్పుడు అలా 2 సార్లుగా పట్టుకుంటే మనకు ఖర్చు మిగులుద్ది. ఉమ్, చెరువు ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఏదైనా మినిమం 10 నెలలు పట్టిద్దన్నా. ఖచ్చితంగా అండి. మరి అన్న ఇప్పుడు మేత మనం రైస్ ప్లస్ ఇది మన పిల్లెట్లు ఏది బెస్ట్ అన్న? మీరు పిల్లెట్ వేసినా బాగానే ఉంటుందండి. ఉమ్. తౌడు వేసినా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే తౌడు రైస్ వేయాలంటే చాకరీ చేయాలి. ఆ. మీరు రైస్ మేపుతారా? రెండు రైస్ తౌడను ఈ వేస్టేజ్ కూడా వేయచ్చా? నెంబర్ 1గా వేసుకోవచ్చు. అప్పుడు రూప్ చెంది ఉంటుంది కన్నా వేస్టేజ్ అయితే దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదు. అది బీభత్సంగా నిండదు అసలు. రూప్ చెందా? మీరు వేస్ట్ వేసుకుంటే అసలు నెంబర్ 1 గ్రోత్ ఉంటుంది. మీకు బడ్జెట్ తగ్గిపోద్ది. మరి వేస్టేజ్ వేసినవి కొన్ని కొనట్లేదు అంటున్నారన్న, నిజమేనా అది? రేటు తగ్గుద్దండి. వాళ్ళకి అర్థమైపోద్ది అన్న. ఇప్పుడు వేస్టేజ్ అయిపోయింది కొనేవాడికి డైలీ అర్థమైపోద్ది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వేసి ఎప్పుడు వేయాలన్న వేస్టేజ్ అసలు? మీ ఇష్టం అన్న, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే ఎప్పుడంటే ఇప్పుడు మీ దగ్గర ఈ చిన్నపిల్లలు తీసుకొచ్చాక 6 నెలలకి వేయాలంటారా లేదా? మీరు చిన్నపిల్లలు తెచ్చుకున్న తర్వాత నుంచి అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే ముక్కలు కొట్టుకోవాలి చిన్నపిల్లలు అయితే. కొంచెం ఒక 100 గ్రాములు దాటిన కాడ నుండి వేసుకుంటే ఆ పేగులు కింద వేసేసుకుంటే సరిపోద్ది. అసలు ఇబ్బంది ఉండదు. ముక్కలు కోయకుండా పని అయిపోద్ది. మీరు చిన్నగా అనుకోండి, ఆ వేస్ట్ కొయ్యాలి. కోసి మనం వేసేసుకుంటే చాలా. మరి ఇప్పుడు రేటు తగ్గిద్ది అంటున్నారుగా మీరు? మా దగ్గర ఒక 3 రూపాయలు 4 రూపాయలు తగ్గుద్ది. అసలు తగ్గదు. అంతేగా తగ్గేది. అంతేనండి, వాస్తవం అది. ఈ రైస్ ఇలాంటివి వేస్తే ఏమీ రేట్ తగ్గదు. రైసు తౌడు మేపుకుంటే సంవత్సరం పడద్దండి మరి చెరువు పడేసరికి. అదే వేస్టేజ్ అయితే అసలు ముందు వచ్చేస్తుంది. అసలు 8 నెలలకు వస్తారు అనుకుంటే 6 నెలలకే వచ్చేద్ది. మిడిల్ లాగేస్తూ ఉండవు మన మధ్య మధ్యలో. అవునవును. మీరు అనుకున్నంత రేట్ అయితే ఏం తగ్గదండి. 3 రూపాయలు 4 రూపాయలు వేరియేషన్ ఉంటుంది అంతే. అన్న దీనికి ఏ టైంలో రేట్ ఉంటుంది అన్న? అంటే ఈ మంత్ లో పలానా నెల ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా అలాగే ఉంటుందా? అది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదండి. మామూలుగా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో బాగా ఎక్కువ ఉంటుంది రేటు. ఎంత ఒక 80 ఉండిద్ది అన్న? ఈ రోజు అయితే 75 రూపాయలు ఉందండి. పంగాస్ రేటు తగ్గింది కాబట్టి. మొన్నటిదాకా 70 రూపాయలే ఉంది. ఇప్పుడు 75 ఉంది. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సుమారు 50,000 పిల్లలు అనుకున్నా, ఒక 20 లక్షల దాకా అయిద్దన్నా? ఖచ్చితంగా అవుద్దన్న. 20 లక్షలు అయిద్దా? ఈజీగా అవుద్ది. పంగాస్కి మేతేనన్నా మీరు మేత నేను అందించగలను అనుకుంటే పంగాస్ వేసుకోవచ్చు. మేత అందించలేము అని అనుకుంటే మాత్రం పంగాస్ వద్దు. మీరు అందించగలను అనుకుంటే నేర్చుకోవాలి. మేత నేను అందించగలను ప్రతిరోజు, దానికి ప్రతిరోజు మేత వేయాల్సిందేనండి. ఇప్పుడు ఇది పామాయిల్ పొట్టేస్తున్నారు కదా, అది కూడా వేసుకోవచ్చుగా? అసలు మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. ఇది రోజు మేత వేయాలి. రోజు వేయాల్సిందే దానికి. మేత చాలిపోతే మట్టి తినేస్తే. మట్టి తింటే ప్రాబ్లం వస్తుంది. స్టార్ట్ అయిన కానీ డైలీ వేయాల్సింది ఏదో ఒకటి. ఖచ్చితంగా మీరు ఏది వేసినా పర్లేదు, నువ్వు ఇది వేసావా అది వేసావా అని అడగదు. మేత వేసావా లేదా అనేది అడుగుద్ది. మీరు వేస్ట్ వేసారా, రైస్ వేసారా, అది వేసారా, ఇది వేసారా, ఏం ఉండదు దానికి. మీరు వరుస పిల్లెట్ వేసుకున్నా సరే మేత పడతా ఉండాలి దాని నోట్లో. ఫాస్ట్ గా గ్రోత్ రావాలంటే ఫాస్ట్గా ఏది రాదండి. రైతులకున్న ఆతృత అదే, నేను అనకూడదు మాట. ఫాస్ట్గా ఏ చేప రాదు.
ఏ చేప కల్చర్ చేయాలన్నా సరే 8 నెలల నుండి సంవత్సరం పట్టేస్తుంది. అలా అనుకుంటేనే చేపల చెరువులోకి దిగండి. చేపల చెరువు 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్. 1 ఇయర్ అన్న. మీరు అదే 8 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. 8 నెలలకి లాగేస్తాం. మళ్ళీ తర్వాత ఇంకో నెలకి మళ్ళీ కొంచెం లాక్కుంటాం. మిగిలిన ఇంకో కొంచెం 10 నెలలు అయిపోయింది అక్కడికి. ఇంకేమన్నా సన్నాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకుంటే ఇంకో 2-3 నెలలు పడతాయి. ఏదో ఇప్పుడు మనం ఫాస్ట్గా అంటే ఎన్ని నెలలు అండి మీ ఉద్దేశంలో? అంటే ఇలా అన్నాను అనుకోమాకండి. అంటే నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్లో లాగొచ్చని అలా. 6 మంత్స్ 7 మంత్స్కి మీరు లాగాలంటే 0 పాయింట్ వేసుకోవాలండి. అది ఎంత పడుద్ది అన్న 0 పాయింట్? అది మీకు 0 పాయింట్ ఇప్పుడు కేజీ వచ్చేసరికి 60 రూపాయలు ఉంది. ఎన్ని వస్తాయి అన్న? మహా వస్తే 3-4 వస్తాయి. అబ్బో. బడ్జెట్ ఆల్రెడీ మీరు సగం పోసేస్తారు. 60 రూపాయలు లోపు లేదు. మీరు అప్పుడు 0 పాయింట్ పోస్తుంటే మీకు 6 నెలలకు వచ్చేస్తాయి. మేత కలిసిద్ది అంటారా అప్పుడు? బోర్డు అంత మేత కలుస్తుంది. పంగస్ 0 పాయింట్ సాధారణంగా అమ్మరు. పంగస్ 0 పాయింట్ ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఏదన్నా ఒక 5 టన్నులు 6 టన్నులు దొరుకుతుంది తప్ప అంత అమ్మదండి, దొరకదు. ఇప్పుడు అలాంటప్పుడు కేజీకి 4 వస్తే 1 టన్ను సరిపోద్ది కన్నా. ఏది 6 లక్షలు అయితే అప్పుడు పిల్లలు. మరి బడ్జెట్ పెరిగిపోతున్నాయండి. అవును, అదే పిల్లలు తీసుకుంటే 2 లక్షలు అయిపోద్ది. మరి ఈ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు మన అంగుళాల పిల్లలు తీసుకుని 0 పాయింట్కి వచ్చేసరికి అంత మేత పెట్టిద్దన్న 4 లక్షల దాకా అవుతుంది పెట్టుబడి. అవుద్దన్న ఖచ్చితంగా అవుద్ది. ఖచ్చితంగా మేత తింటది. కేజీ చేప అవుతాకి కేజీన్నర మేత తింటది సార్. మరి అలాగేనన్నా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ పిల్ల వేసుకోవడం బెస్టా లేకపోతే 0 పాయింట్లు వేసుకోవడం బెస్టా? నా దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే 0 పాయింట్ వేసుకుంటే బాగానే ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు 0 పాయింట్ 60 రూపాయల దాకా ఉంది. ఇంకొక 10 రూపాయలు మనం ఇంకొక కనీసం ఎట్లయినా ఒక 7-8 రూపాయలు ఖర్చు పెట్టాలి మళ్ళీ. 0 పాయింట్ సాధారణంగా అమ్మరు పంగాసు. 0 పాయింట్ అమ్మరా? సాధారణంగా అమ్మరు. కొంతమంది అమ్ముతారు, పెద్ద పెద్ద రైతులు కానీ చిన్న చిన్న రైతులు అమ్మేస్తారు. పంగాస్ గురించి తెలిసినోడు ఎవడైనా సరే 0 పాయింట్ అమ్మడు అసలు. ఎందుకంటేనండి పంగాస్ 0 పాయింట్ అమ్మితే డబ్బులు మిగలవు. వాళ్ళకి డబ్బులు మిగలవు. అన్నప్పుడు ఎందుకు అమ్ముతాడు? అమ్మడు, అస్సలు అమ్మడు. అందుకే కేజీలు చేసుకుంటాడు. కేజీలు చేసుకుంటే మిగులుతాయి. ఇప్పుడు మన పిల్లల ఒక 20 గ్రాములు 30 గ్రాములు ఉంటాయన్నా? 20 గ్రాముల పైనే ఉంటుంది అన్న. మినిమం 3 అంగుళాల నుంచి 4 అంగుళాల దాకా ఉంది ఇప్పుడు. 3.5 4 అంగుళాల దాకా ఉంది. కేజీకి 10 వచ్చే ఎక్కడన్నా దొరుకుతాయి అన్న? పంగాస్ అండి దొరకదండి. దొరకదా? అసలు అదే కేజీకి 10 వచ్చిందంటే 0 పాయింట్ ఇంకా 0 పాయింట్. కేజీ 10 వచ్చిందంటే 0 పాయింట్ అండి. కనీసం మీరు ఎక్కడైనా సరే చూసుకున్నా సరే 6-7 అంగుళాల సైజ్ అన్న దొరుకుతుంది కానండి. 6 అంగుళాలు 7 అంగుళాల సైజ్ అన్న ఉన్నాయన్నా దొరుకుతాయి కానీ అది కూడా ఖర్చు పెరిగిపోద్ది. మీరు ఇచ్చే పిల్ల ఏంటన్నది ఏ బ్రీడ్ మామూలుగా? బంగ్లాదేశ్ అన్న? బంగ్లాదేశ్ సీడ్ అది. కలకత్తా స్పాన్ 2 ఉంటాయి. బంగ్లాదేశ్ పిల్లలండి. అందులో మా కలకత్తా స్పాన్లోనేనండి మనకి ఏప్రిల్ పిల్ల వస్తుంది. నాది అదే పిల్ల ఇప్పుడు ఆల్రెడీ నేను కేజీ చేయిస్తాను. కేజీలు అయిపోయి ఉంది ఆల్రెడీ. ఆ కేజీలు అయిపోయి ఉన్నాయి. దాని పక్కన స్టాక్ పెట్టి ఆపుకున్నప్పుడు ఇది ఇంకొక 2 నెలలు ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మార్చిన వెంటనే మళ్ళీ దాన్ని వేస్తాను. నేను ఇప్పుడు ఈ సమ్మర్ అన్న రోజు డైలీ 2 మోటార్లు ఆడుతున్నాయి అన్న. అంటే లోతు ఎంత ఉండాలన్నా మినిమం ఇప్పుడు ఇంత పిల్ల వేసేయాలంటే? మీరు మినిమం 6 అడుగులు లోతు ఉండాలండి. ఎంతన్నా? 6. కంపల్సరీగా 6 ఉండాల్సిందే. 6 నుంచి 5 ఇంకా పెంచున్నది లాస్ ఉండదు. ఇప్పుడు ఈ చిన్నపిల్ల అప్పుడు ఎంత ఉన్నా పర్లేదు? చిన్నపిల్ల అప్పుడు కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు. చిన్నపిల్ల అప్పుడు 4 ఉన్నా ఏమవుదు. అవి పెద్దవి అయ్యేసరికి కేజీలు వచ్చేస్తున్నాయి అనే టయానికి మీకు మినిమం 6 అడుగులు లోతు ఉండాలి. చెరువు మొత్తం ఒకే లోతు ఉండాలన్నా? ఒకే లోతు ఉన్నా పర్లేదండి. కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉన్నా పర్లేదు, పిల్ల ఎక్కేస్తుంది ఇది. మీకు వల్లాక్కునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టదు. శీలావతి అయితే రాదు కానీ
ఉమ్. ఫంగస్ అలా ఏముండదు. మీరు వల ఎత్తే మొత్తం పడిపోతాయి. అయితే మీరు ఇప్పుడు సమ్మర్కి మ్యాక్సిమం అయితే ఒక 4 అంగుళాలు ఉంటాయి ఏమన్నా సరిపోద్దిగా మనం 4 ఫిబ్రవరిలో అడుగులు వేస్తాం. 4 అడుగులండి. 4 అడుగులు. సరిపోతాయండి. 4 అడుగులు అంటే మొలలోతు ఉంటాయి. ఉమ్. సరిపోతాయి. తర్వాత ఎలాగ ఈ 2 నెలలే కదా 3 నెలలు కష్టంగా ఉంటుంది. 3 నెలలకి మీకు వచ్చేసరికి 4 అంగుళాల పిల్ల వచ్చేసరికి మనకి సైజ్ వచ్చేస్తుంది. ఉమ్. ఈ సైజులో ఇది సరిపోద్ది. తర్వాత మీరు కంపల్సరీగా 6 అడుగుల నీళ్ళు పెట్టేసుకోండి. అంటే డైలీ 2 మూటలు ఆడతాయి అన్న. ఇంక ఇబ్బంది ఉండదు అయితే. అంటే డైలీ ఆడతాయి ఇక్కడ రోజుకి వచ్చి 4 అంగుళాల నీళ్ళు వస్తాయి డైలీ. ఆ, అంటే సరిపోతాయి అన్న ఆలోచన. సరిపోతాయి. దానికి ఇబ్బంది ఏమి ఉండదండి. మా అయితే ఆ 2 మూటలు నీళ్ళు తాగిద్దాం చెరువు తాగితే ఒక ఎండాకాలం. మరి మోటార్లు ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఏముందండి అసలు. ఉమ్. మా ఇక్కడ ఇసుక నేల అసలు మాకు మోటార్లు కానీ గీటలు కానీ ఏమి ఉండవు. ఉమ్. కానీ అయినా సరే మేము పంగాసు పండిస్తున్నాం. దానికి వాటర్ తక్కువ ఉన్నా సరే పంగాసు తట్టుకోగలుగుతాయండి. ఉమ్. తెల్ల చేప అయితే తట్టుకోలేదు. కట్లా శిలావతి అయితే కట్టుకోలేదు. డివో గవర్నమెంట్ వచ్చేసి తిరగడిపోద్ది చేప. అది వాటర్ లేకపోతే. వాటర్ కంపల్సరీగా 6 అడుగులు ఉండాలి కేజీలు వచ్చేసరికి. ఉమ్. లేదంటే చెరువంతా మల్లెపూలు అయిపోద్ది. ఉమ్. దీనికి అలా కాదు. దీనికి కొంచెం వాటర్ తగ్గినా ఏమైనా ఇప్పుడు మా ఇంటి ఎదురుగా చెరువు ఉంది ఒక 20 సెంట్లది. ఉమ్. రేపు వేసవికాలం వచ్చేసరికి నాకు మోకాళ్ళ లోతు నీళ్ళే ఉంటాయి. ఉమ్. అయినా సరే అందులో పిల్ల ఆగుద్ది. నాకు ఇబ్బంది పెట్టదు నాకు ఈ పంగస్ అయితే. ఫంగస్ అయితే. అదే తెల్ల చేప కానీ అది కానీ వేసుకుంటే అందులో తెల్ల చేప ఉంటుంది. చెదురు మదురు ఒక 15 శాలతలు 20 శాలతలు వేస్తా. ఉమ్. రేపు వేసవికాలం వచ్చేసరికి అవి చనిపోతాయి. ఉమ్. రేపు వేసవికాలం వచ్చే టైంకి అది ఏదో రకంగా పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బంగారు తెగ పిల్లన్న ఓకు పుడుతుందన్న ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఆ చెరువులో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది. ఆ, మరి ఇప్పుడు ఇది ఒక 50 ఏళ్ళు వేస్తాం ఏమైనా ఇబ్బంది అయిద్దంటారా? అది కూడా పెరిగిపోద్దండి. వీలైనంత వరకు ఖాళీ చేసుకోవాలి మీరు. ఖాళీ చేసినప్పుడు లోతు మీద రాదు కన్నా బంగారు తెగ. వీలైన బట్టి లాగేసేయండి. ఉమ్. లేదు నాకు ఆ పిల్ల వద్దు అని అనుకుంటే ముందు కొట్టండి. ముందు కొడతాకి మన తెల్ల చేప ఉంది. మళ్ళీ మీ దాంట్లో తెల్ల చేప ఉంటుంది. ఖాళీ చేయగలగాలండి మ్యాక్సిమం. కొంచెం ఇప్పుడు నేను పడతాను కొంచెం వచ్చి. వాటర్ తగ్గించండి. ఉమ్. వాటర్ తగ్గిస్తే మళ్ళీ వాటర్ వస్తాక అవకాశం ఉందా? నీకు ఆ మోటార్లేనన్నా ఆ మోటార్ల మీద మళ్ళీ పెట్టుకోవచ్చా? పెట్టొచ్చు. మళ్ళీ తగ్గిస్తే మళ్ళీ అంత పెంచుతాయా వాటర్ అని. అది మీరు కొంచెం ఆలోచించుకోండి. మళ్ళీ మీరు వేసుకోవాలనుకుంటే దాన్ని వీలైనంత వరకు చేపలు మొత్తం లాగేసేయండి. ఉమ్. బంగారు తీగ ఉన్న అది ఉన్న వేరే జాతులు ఏమైనా ఉన్నా సరే కొంచెం గ్రోత్ తగ్గిపోతాయి. ఏది బంగారు తీగ ఉన్నా ఏదున్నా శిలావతి ఉన్నా ఉమ్. డెన్సిటీ తక్కువ ఉండాలి వేరే జాతులు. ఉమ్. వేరే జాతులు డెన్సిటీ తక్కువ ఉండి ఈ డెన్సిటీ ఎక్కువ ఉన్నా సరే చెరువు సరిపోద్ది. రేపు కేజీలు వచ్చేసరికి చెరువు టైట్ అయిపోద్ది. ఉమ్. చెరువు పిట్టు ఆడిపోతూ ఉంటుంది. అవును. అందుకే వీలైనంత వరకు ఇట్లా మీరు వల మీద లాగేసేయండి. వల మీద లాగితే వచ్చిన మట్టుకు వచ్చేస్తుంది. ఉమ్. ఇక రాంది అనేది ఆగుద్ది కదా. ఉమ్. ఇప్పుడు దాంతో పాటు మళ్ళీ మనం మిడిల్ లాగేసరికి మళ్ళీ అవి కూడా పట్టుకోవచ్చు. అవి కూడా వస్తాయి అప్పటికి. అప్పుడు అవి కూడా తయారైపోతాయి. అందుకే ముందు ఉన్నదాన్ని ఖాళీ చేసేయాలి. వీలైనంత వరకు మొత్తం ఎంతవరకు వచ్చేస్తే అంతవరకు ఖాళీ చేసేయాలి మొత్తం. కొత్త పిల్ల పోయాలంటే పాత పిల్ల ఖాళీ అయిపోవాలి చెరువు. శీలావతి అంటే ఇప్పుడు కేజీలు ఉన్నాయన్న అవి వచ్చేస్తాయి ఇంకో ఎట్టగట్ట. కొరమైన పిల్లలు ఉన్నాయి. కొరమైన అంటే కదా అడ్డు అదిగా. దానికి అంత ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది ఉండదులేండి. దానికి కొంచెం చూసేసుకోవడం. మనకి అవి కూడా ఉంటాయి అనుకుంటే ఇంకో 1000 రూపాయలు ఇంకో 1000 నెంబర్ తగ్గించుకోవడం. అదేలే మొత్తం 40,000 వేద్దాం అన్న. చాలు అయితే. చాలు 40,000 వేసుకుని సరిపోద్ది. సరిపోతాయి. ఇక ఉండా పిల్లలు అవి కూడా ఉంటాయి కదా. అవును. అవి కలిపితే మిక్స్ అయిపోతాయి. కొరమైన కూడా వేస్టేజ్ తినిద్ది కదనా. మీరు వేస్ట్ వేసిన తినేది. కొరమైన మీకు ఇవి ఉన్నాయి చూడండి. ఏది బంగారు తీగ పిల్లలు. అది వేటాడే ఉంచుతో బంగారు తీగ పిల్ల అంత ఉండదు. కొరమైన ఉంటాయి. కొరమైన ఒక 2 నవ్వులు తేలుతాయి అన్న. మరి ఇంకే బంగారు తీగ ఏమి ఉండదండి. మీరు అనుకున్న నెంబర్ రాదు. అయితే తినేస్తుండేది అనమాట పిల్లలు. అసలు ఉండదు. పిల్లల్ని ఉంచదండి అది. తినేద్ది. చేపలను తినేద్ది. కొరమైన తినేస్తుంది. వండా వరకు తినేస్తుంటాయి ఎన్నున్నా.
ఇన్నున్నది తినేస్తా ఉంటుంది దాని గురించి మీకు ఏ ఇబ్బంది పడదు పంగాల్సింది తిందామండి పంగాల్సిందా? చిన్న ముళ్ళు ఉంటుంది కొడతలు పెట్టుకుని అవి ఎలాగ 2 సార్లు ఆగుతాం కానీ ఇప్పుడు వాళ్ళ లాగాక పిల్ల కూడా వచ్చేది మ్యాక్సిమం వచ్చి ఉన్న వరకు. మాక్సిమం మీరు ఉన్నాయన్నీ ఖాళీ చేసేయండి ఏదైనా చెదురు మదురు ఉంటే దానికి మనం ఏం చేయలేం. చెదురు మదురు ఉంటుందండి లైన్ మాది లేకుండా మాత్రం ఉండదు. అప్పుడు మన 40,000 పిల్ల వేసుకుని సరిపోద్ది ఇది. సరిపోద్ది అందులో ఉండే మనకి ఎస్టిమేషన్ వచ్చేస్తుంది కదండి వెనక పిల్ల ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం తర్వాత వేసుకునే పిల్లలు తగ్గించుకుంటాం. అంతే. తర్వాత వేసుకునే చిన్న పిల్ల ఉంటుంది అందులో పెద్ద పిల్ల ఉంటుంది చూడండి ఆ పెద్ద పిల్ల మీరు మిడిల్ లాగినప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు అవి ఖాళీ అయిపోతే ఈ ఖాళీ అయిపోతాయి అలా మనం 2 సార్లు మిడిల్ లాక్కుంటే మీకు సరిపోద్ది. అవును. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే ఓకే ఏ ఊరు సార్ మీరు ఇంతకీ? మర్లపాలెం అన్న ఇక్కడ మాది ఏలూరు జిల్లానే. మీది ఏలూరు జిల్లానేగా? మాది ఏలూరు జిల్లా కైగ్లూరు పక్కన నావలపల్లి. కైగ్లూరు పక్కనండి. ఇప్పుడు మన తెల్ల చేప ఎలా ఉందన్న కేజీలు రేటు? 130 దాకా ఉందండి. 130 ఉందన్నా? 125 నుంచి 130 దాకా ఉంది. దీంట్లో నేను ఈ 5 ఎకరాల చెరువులో బొచ్చులు 2,000 పోసానన్నా. అవి ఏమో పెరగలేదు. కొత్త పిల్ల అవి పెరగలేదు అంటారు. ఈ బంగారు తీగ ఉండటం వల్ల పెరగలేదు అంటారా? డెన్సిటీ పెరిగిందండి. ఏంటండి? కట్లా పిల్ల కొంచెం ఎక్కువైంది నెంబర్ అందుకే పెరగలేదు. 2,000 అంటే బాగా ఎక్కువ ఎకరానికి 200. 600 పోయాల్సి మీరు 2,000 పోసారు. అదే ఎక్కువైంది. నెంబర్ ఎక్కువైనా పెరగదండి అట్లా. రేపు పొద్దున్న మీరు పంగాస్లో కట్లా పిల్ల వేసినా పెరగదు. పంగాస్లో కట్లా పెరగదు శీలావతి పెరుగుతుంది. శీలావ అయితే పెరిగింది కానీ కట్లా పెరగదు. పెరగదు. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల మ్యాక్సిమం ఇప్పుడు ఈ మొత్తం లాగేశాక అసలు మీరు అన్నట్టు 15,000 పోయొచ్చు కదా ఎకరానికి? పోయొచ్చు. 15,000 అంటున్నాం కాబట్టి మనం 50,000 పోస్తాం కాబట్టి అప్పుడు ఫ్రీగా ఉండిద్ది కదా చెరువు. ఫ్రీగానే ఉంటుంది మరి. మరి అంటే అంత 50,000 పిల్ల అంటే ఫ్రీగానే ఉంటుంది కన్నా. ఉండదన్నా నేను అదే చెప్తున్నాగా. ఈ చేప ఇప్పుడు ఉండ చేపకు కూడా ఇబ్బంది ఉండదుగా? ఉండదు అసలు దేనికి ఇబ్బంది ఉండదండి. సరే అన్న. ఓకే 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 సరే అండి ఉంది మన దగ్గర పిల్ల అయితే అవైలబిలిటీగా ఉంది. మీరు దాన్ని బట్టి చూసుకుని ఎప్పుడు పడతారు? ఈ ఫిబ్రవరిలో పెట్టేసేసి మార్చిలో పోసేస్తాను పంగాస్. ఓకే అన్న అయితే ఇప్పుడు నేను ముందు ఏంటి ప్రిపరేషన్ తీసుకోవాల్సింది బియ్యం ఎలాంటి మొత్తం కొనేసుకోవాలన్నా? ఒకేసారి కొనడం కష్టమండి. డైలీ కొంచెం 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 బియ్యం రైస్ మీరు వంట పెడితే మాత్రం అండి చాలా ఇబ్బంది పడతారు. వంట అయితే వేస్ట్. వంట మీరు 5 ఎకరాలు పంగాస్ చెరువుకి వంట మేపాలంటే తల ప్రాణం తోకొచ్చేస్తుంది. రోజుకి సుమారు ఎన్ని కేజీలు ఉండాలన్నా? పిల్లని బట్టండి స్టార్టింగ్లో తక్కువే ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక 50,000 పిల్ల వేస్తాం దానికి 50,000 ప్రస్తుతానికి ఒక 20 కేజీలు ఎంత వండితే సరిపోతుందండి. అది ఒక నెల మేపాలన్నట. నెల మేపుకోవాలి తర్వాత నుంచి మేత తిరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక 50 వేయాలా 100 పెంచాలంటారా? తర్వాత మీరు ఒక నిమిషం చూడండి 1/2 కేజీలు దాటిన తర్వాత అండి రోజుకు వచ్చి అర టన్ను వేయాలి. 500 కేజీలు వేయాలి. 500 కేజీలు బియ్యం వండి వేయాలి రోజు. 1/2 కేజీ దాటిన కాడి నుంచి 50 ఏళ్ళ నెంబర్కి. అప్పటి నుంచి మీకు ఇబ్బంది అంటే కాపాడుతాయి. అంటే అరటన్ అంటే అమ్మో రోజు 10,000 15,000 అవుతుంది కన్నా. అవుదన్నా అందులో ఇబ్బంది ఉండదు. పంగాసు పెట్టుబడి అండి పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం. పెట్టుబడి పెట్టగలం అనుకున్నప్పుడు మాత్రమే పంగాస్ వేయండి. పెట్టుబడి పెట్టి అంతా పర్ఫెక్ట్ చేసుకుంటే ఎంత మాత్రం ఉంటాయన్నా ఫైనల్ గా అంతా పర్ఫెక్ట్గా వెళ్తే? అంతా పర్ఫెక్ట్ చేసుకున్నా సరే మన తెల్ల చేపలానే మిగులుద్దండి అన్నా. భారీ లాభాలు ఉండవు. భారీ లాసులు ఉండవు. మధ్యలో పోతా ఉంటది అంతే. అంతే. రొయ్యలా భారీ రావు పోద్దన్న భయం ఉండదు. అటు పోద్దేమో అన్న భయం ఉండదు. ఇటు రాదేమో అన్న టెన్షన్ ఉండదు. ఏ అర్ధరాత్రి ఏమైపోద్దన్న ప్రెజర్ ఉండదు. ఒక పూట మనం మేత అయిపోయినా సరే ఏం కాదు. ఏదో ఇబ్బంది వచ్చి ఒక పూట వెళ్ళేదైనా ఏం కాదు. అలా ఒక వారం వేయకపోతే ఇబ్బంది అవుద్ది. ఓ రోజు 2 రోజులు మేత అయిపోయినా ఏం కాదు. ఇప్పుడు నాకు మొక్కజొన్నలో అవైలబిలిటీలో ఉంటాయన్నా?
ఆడించండి, ఆడించి ఉడకేసి వేసుకోండి. నేను కాదని అట్లా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఇవన్నీ. అదే ఆ, ఎక్కడ చుట్టుపక్కల మీరు అన్నట్టు ఇక వేస్టేజ్ దొరికితే సైలెంట్గా వేసేసుకోవడం అక్కడ. బంగారులో వేసేసుకోండి అని చెప్పండి. దాన్ని బట్టి చేసి చేద్దాం. ఓకేనా సార్? ఓకే. ఓకే, ఉంటాను.